డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత వారం రోజులుగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలనపై వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు మణుగూరు పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డిప్యూటీ కలెక్టర్ సుమ, మణుగూరు మేజిస్ట్రేట్ కెస్ సూరిరెడ్డి, సిఐ నాగబాబుతో పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, విద్యార్థులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నేటి సమాజంలో యువత డ్రగ్స్కు బానిస కావద్దని, ఉన్నత చదువులపై దృష్టి సారించాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు సహకరించి డ్రగ్స్ నిర్మూలన కోసం తోడ్పాటు అందించాలని అన్నారు. అనంతరం సిఐ నాగబాబు మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. యాంటీ డ్రగ్ వారోత్సవాల సందర్భంగా మేము మణుగూరు పట్టణంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. మణుగూరు పట్టణ యువతి యువకులు, విద్యార్థులు, అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రముఖులు, మన గౌరవ మేజిస్ట్రేట్ గారు, డిప్యూటీ కలెక్టర్ మేడం గారు, మా సిఏ గారు, ఎక్సైజ్ సిఏ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, వీళ్ళందరి సహకారంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్, పర్టికులర్గా గంజాయి పట్ల అవగాహన. గంజాయి తీసుకుంటే జరిగే అనర్థాలు, వాటి ద్వారా వచ్చే మనకు ఉపద్రవాలు, ముఖ్యంగా యువతీ యువకులకు, అదేవిధంగా విద్యార్థులకు నేను చేసే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీరు దీనికి బానిసలు కావద్దు. దీనికి బానిసలు కావడం వల్ల మీ ఉజ్వలమైన భవిష్యత్తు చెడిపోతుంది. మాదక ద్రవ్యాల నిర్మాణం గురించి ఒక అవేర్నెస్ తీసుకోవడం కోసం తెలియజేస్తున్నాం. అసలు ఈ మాదక ద్రవ్యాలు మెయిన్ దీనికి లోబడేది ఎవరంటే ప్రత్యేకంగా స్టూడెంట్స్. నా దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చిన మా మాదిగా డ్రగ్స్ కేసులు అన్నీ కూడా స్టూడెంట్సే కనపడుతున్నారు. ఈ స్టూడెంట్స్